శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు మదవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి. పరమ పవిత్రము పరమానందము పరమ పవిత్రము పరమానందము శ్రీరాముని చరితము మనోజ్ఞము పరమ పవిత్రము పరమానందము శ్రీరాముని చరితము మనోజ్ఞము పరమ పవిత్రము పరమానందము పరమానందము పరమానందము. నారదాది సురముని సంసేవితము సురముని సంసేవితము వరవాల్మీకి మహర్షి ప్రణీతము వరవాల్మీకి మహర్షి ప్రణీతము పరమ పావనము బంధమోచనము పార్వతి రమణు నిరత సేవితము పరమ పావనము బంధమోచనము పార్వతి రమణు నిరత సేవితం కరుణాకరుడౌ రాముని చరితం పరస్పరము సుపదము ప్రణవయుతము పరమ పవిత్రము పరమానందము శ్రీరాముని చరితము మనోజ్ఞము పరమ పవిత్రము పరమానందము పరమానందము పరమానందము. ఈరోజు శ్రీరామ వనవాస దీక్ష శ్రీరామచంద్రమూర్తి పాదుకలను భరతుడు నందిగ్రామంలో ఆ పాదుకలను సింహాసనం మీద పెట్టి పట్టాభిషేకం చేసి మా అన్న రామచంద్రమూర్తి ఈ సింహాసనం మీద ఉన్నాడని ప్రతిరోజు భాతృభక్తి పరాయణుడై రాజ్యపాలనం చేస్తూ ఉన్నాడు భరతుడు. ఇక శ్రీరామచంద్రమూర్తి భరద్వాజ ఆశ్రమానికి కొంత దూరం నుండి ఇక్కడే గనుక ఉంటే భరతుడు తరచూ వస్తూ ఉంటాడు. భరతుడికి అన్న మీద ప్రేమ ఎక్కువ కనుక నేను దండకారణ్య ప్రవేశం చేయాలి అని రామచంద్రమూర్తి భావించాడు. లక్ష్మణ, మనం ఇక్కడి నుంచి ఇక బయలుదేరక తప్పదు అని ఆ రామ సీత లక్ష్మణ సమేతుడై రామచంద్రమూర్తి అరణ్యాలలో అలా తిరుగుతూ ఉన్నారు. ఒక్క మాట చెప్పాలంటే భగవంతుడి యొక్క చరిత్ర అందుకనే అంటారు అన్నమాచార్యుల వారు, చలగి వసుధ కొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము తలకగ గగనము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము
పరమయోగులకు పరిపరి విధాల వరాలనిచ్చే పాదము, బ్రహ్మ కడిగిన పాదము, బ్రహ్మము తానైన నీ పాదము, రామపాదము ఆ అరణ్యంలో ఎక్కడ మోపినా అక్కడ సస్యశ్యామలంగా ఉందట. అరణ్యం అంతా కూడా దుష్ట సంహారం చేస్తూ ఉన్నాడు. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగాలలో ఆయన శ్రీమన్నారాయణమూర్తిగా అవతారాన్ని ధరించి హరిమేదులనేటువంటి దివ్య దంపతులకు కుమారుడై ధర్మాన్ని 4 పాదాల మీద నడిపాడు ఆ శ్రీమన్నారాయణుడు. దశరథ కౌసల్యకు తనయుడై రామచంద్రమూర్తిగా అవతరించి ధర్మము 3 పాదాల మీద నడిపాడు. ఇక ద్వాపర యుగంలో కృష్ణ పరమాత్మ దేవకి వసుదేవులకు తనయుడై జన్మించి అష్టమ గర్భంలో ధర్మాన్ని 2 పాదాల మీద నడిపాడు. ఇప్పుడు 1 పాదమే. 4 పాదాలలో ఉన్న ధర్మం వేరు, 3 పాదాలకు వచ్చినప్పుడు ఉన్న ధర్మం వేరు, 2 పాదాల్లో ఉన్నప్పుడు ధర్మం వేరు. ఇప్పుడు ధర్మము 1 పాదం మీద ఉంది కదా, 4 పాదాలలో ఉన్న ధర్మం కన్నా మిక్కుటముగా ఉంది. ఇప్పుడు ధర్మము 4 పాదాల మీద నడుస్తోందంటే కాదు 100 పాదాల మీద ధర్మం నడుస్తూ ఉంది. తప్పు చేస్తే చిన్నవాళ్ళనైనా పెద్దవాళ్ళనైనా శిక్షించే రోజులు ఇవి. కనుక ధర్మమైనటువంటి పరిపాలన ఎక్కడ జరుగుతోందా అంటే వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రభువుగా ఉన్నాడు ఈ కలియుగానికి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, అచ్యుతుడు, అనంతుడు అయిన ఆ శ్రీనివాసుని కొనియాడడానికి 1000 నాలుకల గల విద్వత్సఖామని ఆదిశేషుడికే అలవి కాదు. మానవ మాత్రుడు మనమెంత, మన భాష ఎంత, భక్తి భావం ఎంత, విద్వత్ సంపత్తి ఎంత. అయితే అపారమైన ఆర్ణవానికి అవేద్యమైనటువంటి వారధి నిర్మించడంలో ఆ ఉడత చేసిన సాయం ఎంత, దాని ఆయం ఎంత. ఆ ఉదార గుణ సంపన్నుడు ఉడతను సైతం కరుణించలేదా? దాని ఉత్సాహానికి ఊపిరిపోయలేదా? ప్రేమ, విశ్వాసము, వినయము ఎనవేసిన భక్తియే మహాశక్తి. ఆ భక్తి ఒక్కటే భగవంతుని మెప్పించడానికి మానవుడికున్న సర్వాధికార మార్గం. ఆ మార్గంలో మహర్షులందరూ కూడా తరించిపోతూ ఉన్నారట. రామచంద్రమూర్తి దర్శనంతో, సీతామ్మవారి దర్శనంతో, లక్ష్మణమూర్తి దర్శన భాగ్యంతో అరణ్యంలో అలా వెడుతూ ఉంటే రామచంద్రమూర్తిని వేణోళ్ళ కొనియాడుతూ ఉన్నారు. ఇంతలో ఒక మంచి ఆశ్రమం కనిపించింది. ఆ ఆశ్రమాన్ని చేరుకున్నారు రామలక్ష్మణ సమేతుడై సీతమ్మ వారితో. అది అత్రి మహర్షి ఆశ్రమం. ఆ అత్రి మహర్షి ఆశ్రమంలోకి ఎప్పుడైతే రామచంద్రమూర్తి వెళ్ళాడో, అత్రి అనసూయలు ఇద్దరు కూడా, అత్రి అంటేనే తాపత్రయములు లేనివాడు గనక అత్రి అయ్యాడు ఆయన. తాపత్రయాలు అనేటువంటి బాధలు ఆయనకి ఎక్కడా లేవు. ఇక అనసూయ, అసూయ లేనటువంటి తల్లి అనసూయమ్మ. ఆ ఆశ్రమానికి వెళ్ళగానే ఆ అత్రి అనసూయలు ఇద్దరు కూడా రామచంద్రునికి స్వాగతం పలికారట. రామ కోమల మేఘ శ్యామ, రామ కోమల మేఘ శ్యామ, రవికుల గుణధామ, రామ కోమల మేఘ శ్యామ, రవికుల గుణధామ, రామ
ఈరోజు మా ఆశ్రమానికి ఏం చేశారా, రండి దయచేయండి అంటూ అత్రి అనసూయలు ఇద్దరు కూడా రామచంద్రమూర్తికి ఘనంగానే స్వాగతం ఇచ్చారు. అయితే అత్రి మహర్షి అనసూయమ్మకు వీళ్ళు ఏం కావాలి, రాముడు స్వయాన కుమారుడు అవుతారు. ఎందుకు, శ్రీ మహావిష్ణువు పరమేశ్వరుడు బ్రహ్మదేవుణ్ణి వీళ్ళని అనసూయమ్మ బిడ్డలుగా తయారు చేసి ఉయ్యాలలో ఊపింది కనుక సీతాదేవి అనసూయాదేవికి కోడలే అవుతుంది. కనుకనే ఒసే సీత అనే పిలిచింది. సీతమ్మ తల్లి అనేం పిలవనక్కర్లేదు. అక్కడ అనసూయమ్మ ఒసే సీత ఇలారా, మీ కళ్యాణం చాలా చక్కగా జరిగిందట, నీ కళ్యాణానికి నేను రాలేకపోయానే. అక్కడ వచ్చినటువంటి మహర్షులందరూ కూడా అంగరంగ వైభవంగా జరిగింది సీతారాముల కళ్యాణం అని ఓ వేణువులో కొనియాడుతున్నారు. అంత బాగా జరిగిందటే, ఇలారా అంటూ దగ్గరగా కూర్చోబెట్టుకొని ఆ సీతమ్మకు ఆ తల దూవుతూ జడ వేస్తూ ఆ పూలు ధరిస్తూ ఆ ముచ్చటగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే అత్రి మహర్షి పొంగిపోయాడట. ఆహాహా, ఎంత అనురాగంతో ఆ సీత ఎంత చేరువైంది అనసూయకు అని అనుకుంటూ ఎప్పుడైతే ఆ పరవశించిపోతున్నాడు, రామచంద్రమూర్తి మాత్రం ఏమీ తెలియని వాడులాగానే నిలబడి ఉన్నాడు. ఇక అత్రి శ్రీరామచంద్రమూర్తి సమాగమనం జరిగింది. వాళ్ళిద్దరూ కూడా ఎన్నో ఉపన్యాసాలు మాట్లాడుకున్నారు, ధర్మం గురించి చర్చించుకున్నారు. అప్పుడు ఆ అనసూయాదేవి సీతాదేవికి పాపిడిలో సింధూరం ధరించిందట. అమ్మా, ఈ సింధూరం నీ పాపిడిలో ఉన్నంత వరకు నీకు ఎటువంటి అన్యాయం జరగదు తల్లి, నువ్వు సుభిక్షంగా ఉంటావు, పాతివ్రత్య మహత్యంతో ఉంటావు, నీకు అంగరక్షగా ఉంటుంది అంటూ జడలో పూలు పెట్టి నారచీరలు ఇచ్చిందట. తల్లి నువ్వు కట్టుకోమ్మా సీత, కట్టుకో అని అనగానే సీతమ్మ ఎంతో మధురంగా ఆ మాటలు వింటూ పరవశించిపోతోంది. వాళ్ళిద్దరి యొక్క అభిమానంతో మాట్లాడుకున్నటువంటి ఆ మాటలు అయిపోయింది. ఇక అత్రి మహర్షి దగ్గర కొంతకాలం ఉండి అక్కడి నుంచి బయలుదేరి వెడుతూ ఉన్నారు. అలా అన్నగారి సేవ చేస్తూ ఉన్నాడు లక్ష్మణమూర్తి. అన్నగారి సేవ అంటే ఎలా ఉంటుంది లక్ష్మణుడికి ఆ సేవా భాగ్యం? రోజు అరణ్యవాసంలో లక్ష్మణుని రాముడు అంటాడట, లక్ష్మణ, ఈ అరణ్యవాసంలో ఈ మునులు మహర్షుల యొక్క ధర్మపత్నులు వీళ్ళందరూ ఏదో నన్ను దేవుడని కొనియాడుతున్నారే, నీ అభిప్రాయం ఏమిటి అంటే, ఆ మహర్షుల భార్యల అభిప్రాయం ముందు నా అభిప్రాయం చాలా చిన్నది. నేను మీ గురించి చెప్పడానికి నాకు శక్తి ఎక్కడిది అన్నయ్య? మీ గురించి నేను మాట్లాడగలుగుతానా? మీరు ధర్మానికి ప్రతిరూపం అని వాళ్ళు అంటూ ఉంటే, మా వదినమ్మ పొంగి పరవశిస్తూ ఉంటే, ఇక దానికి నేను ఆ ఆనందాన్ని పంచుకుంటూ ఆనందిస్తూ మీ వెంట తిరగడమే తప్ప నాకేం తెలుసు అన్నయ్య. అన్నీ తెలిసిన వాళ్ళు ఏమీ తెలియనట్టుగానే ఉంటారు. లక్ష్మణమూర్తికి తెలియనిటువంటి విధానాలు ఏముంటాయి? అందుకనే శ్రీరామచంద్ర రఘుకులేంద్ర స్వామివారి చరణాలను పరమావధిగానే భావించాడు. అన్నదమ్ములంటే ఒకటి మాత్రం మనం ఆలోచన చేయాలి. రాముడు వనవాసానికి వచ్చినప్పుడట భరతుడు వస్తాడు, ముద్రికలు తీసుకొని పట్టాభిషేకం చేస్తాడు. అయితే రాముడు సన్యాస స్వీకారం చేశాడు. 14 సంవత్సరాలు అరణ్యవాసం అయ్యేంత వరకు నేను సన్యాసం స్వీకరించాలని. లక్ష్మణుడు ఎలాగూ తన భార్య ఊర్మిళను అయోధ్యలోనూ విడిచి వచ్చాడు. 14 సంవత్సరాలు నాకు నిద్ర కానీ ఆహారము కానీ దప్పిక కానీ నాకు ఏమీ ఉండకూడదని ఆయన అనుకున్నాడు. మరి 14 సంవత్సరాలు నిద్ర లేకుండా, ఆహారం తినకుండా, నీళ్లు కూడా త్రాగకుండా
ఉండాలంటే అది సాధ్యమా అంటే విశ్వామిత్ర మహర్షుల వారు విశ్వామిత్ర యాగ సంరక్షణార్థమై రామలక్ష్మణులను వెంటబెట్టుకుని వెళ్ళిన నాడు బల అతిబల అనేటువంటి విద్యలని వాళ్ళిద్దరికీ ఉపదేశం చేశాడు విశ్వామిత్ర మహర్షుల వారు. ఆ బల అతిబల అనేటువంటి మంత్రం యొక్క మహిమ వల్ల ఆయన 14 వత్సరములు అన్నపానీయములు ముట్టకుండా నిద్రాహారములు లేకుండా చివరికి నీళ్లు కూడా త్రాగకుండా సహజీవనం చేస్తున్నాడు లక్ష్మణమూర్తి. ఇక్కడ లక్ష్మణుడికి ఇల్లాలు లేదు, రాముడి ప్రక్కన ఇల్లాలు ఉండి కూడా ఆయన సన్యాస స్వీకారం తీసుకున్నాడు. మరి భరతుడు శత్రుఘ్నుడు అయోధ్యలో ఉన్నారు, వాళ్ళ భార్యలు వాళ్ళ దగ్గరే ఉన్నారు, వాళ్ళు సాంసారిక జీవితాన్ని అనుభవిస్తున్నారంటే మా అన్న అనుభవించని సంసార జీవితం మాకెందుకని భరతుడు శత్రుఘ్నుడు కూడా 14 వత్సరములు సన్యాస స్వీకారం చేశారట. అన్నదమ్ములంటే అలా ఉండాలి. పోనీ భరతుడు శత్రుఘ్నుడు సన్యాస స్వీకారం చేశారు, వాళ్ళిద్దరే కాదు వాళ్ళ నలుగురే కాదు, రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనుభవించినటువంటి రాజయోగం మాకెందుకని అయోధ్యలో ఒక ఆడబిడ్డకు పెళ్లి జరగలేదట 14 సంవత్సరాలు. పెళ్ళైనటువంటి వాళ్ళు ఎవరు కూడా భార్యలతో సంసార సంయోగం చేయకుండా పెళ్ళైనటువంటి వాళ్ళందరూ కూడా సన్యాస స్వీకారం చేశారట అయోధ్య నగరంలో. ఆహాహా, ఇది కదా రామాయణం అంటే, ఇది కదా రామచంద్రమూర్తి యొక్క గొప్పదనం అంటే. 14 సంవత్సరాలు అయోధ్యలో ఒక బిడ్డ పుట్టలేదు, ఒక ఆడబిడ్డకు కానీ ఒక మగబిడ్డకు కానీ కళ్యాణం జరగలేదు. 14 సంవత్సరాలు అయోధ్యలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కాషాయాంబర ధరులై రాముడు ఎలా అయితే ఉన్నాడో అలాంటి జీవితాన్ని అనుభవిస్తున్నారట. రామచరిత్ర రామకథా సుధను ఎవరు ఎంత త్రాగితే అంత పుణ్యం కదా. అందుకే త్యాగరాజస్వాముల వారు అంటారు, రమనామం జన్మరక్షక మంత్రం తామసము చేయక భజింపవే మనస. రమనామం జన్మరక్షక మంత్రం తామసము చేయక భజింపవే మనస. రమనామం సూర్య నేత్రుడైన సోమా సూర్య నేత్రుడైన రామచంద్రునికి హరియవరే. రామచంద్రునికి హరియవరే. రమనామము జన్మరక్షక మంత్రం తామసము చేయక భజింపవే మనస. రమనామము రామనామము జన్మ రక్షక మంత్రము, జయతు జయతు మంత్రం, జన్మ సాఫల్య మంత్రం అని రామదాసుల వారు కూడా అంటారు. రామచంద్రమూర్తి లేని ఆలయము లేని ఊరు ఉండదు, రామచంద్రమూర్తి చిత్రపటము లేని ఇల్లు కూడా ఉండదు, రామాని తలవని వారి నోరు కూడా ఉండదు. రామాని ఎవరైతే ప్రార్థన చేస్తారో, రామచంద్రమూర్తిని ఎవరైతే ఆరాధన చేస్తారో అటువంటి వాళ్ళ జీవితం అంతా కూడా సుఖమయమవుతుంది, సుఖము అవుతుంది, పరమావధిలో ఆ జీవితం గడుస్తుంది కదా. అందుకనే ఒక్కసారి అలా అలా నడుచుకుంటూ వెళుతున్నారు. వెళుతూ ఉంటే రామచంద్రమూర్తికి సందేహం కలిగింది. ఇంద్రరథం కనిపించిందట రాముడికి. అరణ్యవాసంలో కొంత దూరాన ఇంద్రరథం కనిపించిందట. సీత, లక్ష్మణ, మీరు ఇక్కడే ఆగండి, అక్కడ ఒక మహర్షుల ఆశ్రమం ఉంది, నేను వెళ్ళొస్తాను, మీరు ఇక్కడే ఆగండి. ఇప్పుడు మన వాళ్ళైతే తేడాగా ఉండేది, ఏమిటి మా అన్న నన్ను ఇక్కడే ఆగమంటున్నారే,
ఇంకా వేరే వాళ్ళైతే ఎందుకు నా భర్త నన్ను ఇక్కడే ఆగమంటున్నారే మనం చూడాలి, సీత లక్ష్మణ మీరు ఇక్కడే ఆగండి అని పెడుతూ ఉన్నట్ట. అది శరభంగ మహర్షి ఆశ్రమం. ఆహాహా, ఆ శరభంగుడు ఎలాంటి వాడు? రామనామ గానామృతాన్ని గ్రోలుతూ నిరంతరము ఆ స్వామివారి దివ్యనామాన్ని జపిస్తూ ఉంటే ఇంద్రుడే వచ్చాట. ఆ సమయంలో ఆయన శరభంగ నేను స్వర్గానికి తీసుకెళ్తానయ్యా, రావయ్యా నా రథంలో కూర్చో అని అంటూ ఉంటే శరభంగ మహర్షి అంటాడు, శ్రీరామ రామ రమేతి రమే రామి మనోరమే సహస్రనామ తతుల్యం రామనామ వరాణనే. పరమేశ్వరుడే సెలవిచ్చాడు, ఓ ఇంద్ర, శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామచంద్రమూర్తి దివ్యానుగ్రహం కలిగితే తప్ప నేను ఈ ఆశ్రమంలో నుంచి వెడలుగాను. మీరు వచ్చినందుకు ధన్యవాదాలు, మీ దర్శన భాగ్యం కలిగింది. అందుకని నేను నమ్మిన, నేను ఆరాధించిన, నేను తపించి జపించినటువంటి రామ దర్శనం కలిగేంత వరకు మీ వెంట నేను రాలేను సుమా అని అంటున్నాడు. ఇంతలో రామచంద్రమూర్తి ఆ యొక్క గల్లు మరి లోపలికి పెడుతూ ఉన్నట్ట. పెడుతూ ఉంటే రాముణ్ణి చూశాడు ఇంద్రుడు. ఇది దైవ రహస్యాలు. ఆయన శ్రీమన్నారాయణుడు రామావతారంలో వస్తున్నాడు. ఇది బట్టబయలు కాకూడదని ఇంద్రుడు అంటాడు. సరే నేను వెళ్ళొస్తానని తన ఇంద్రరథంలో కూర్చొని ఇంద్రుడు వెళ్ళిపోయాడు. ఆ లోపలికి వెళ్ళగానే శరభంగ మహర్షి అలా చూశాట. వచ్చినాడవా నా తండ్రి రమా రమా రామ, ఎన్ని నాళ్ళు నిన్ను చూడక కన్నులు కాయలుగా జరా కయంబు శుష్కించరా రామా. వచ్చావా నాయన, రామచంద్ర వచ్చావా, రాస్వామి అనగో దగ్గరగా రావయ్యా అంటూ ఒక్కసారి ఆ రాముణ్ణి చూశాట. పొంగి పరవశించిపోతూ ఉన్నాడు ఆ యొక్క శరభంగ మహర్షి. నగుమోగనలేని నా జాలి తెలిసి నగుమోగనలేని నా జాలి తెలిసి నగుమో
ఇందిరారమణ గోవింద. అలా ఎప్పుడైతే శరభంగ మహర్షి చక్కగా దివ్యమైనటువంటి రామ కథాసుధను గానం చేశాట. గానం చేసి తనువు చాలించాడు. రామచంద్రమూర్తిలో ఐక్యమయ్యాడు శరభంగ మహర్షి. అందుకంటే మహాభాగ్యం ఏం కావాలి? అందుకనే వశిష్ఠ మహర్షి పట్టాభిషేక ముహూర్తం కట్టింది కూడా ఇక్కడ ముహూర్తం జరగకూడదని కట్టాడేమో అని అనిపిస్తుంది. రాముడికి ఇప్పుడు పట్టాభిషేకం జరగకూడదు. రాముడు పట్టాభిషక్తుడైతే అరణ్యాలలో తపస్సు చేస్తూ ఆయన కోసం ఎదురు చూసేటువంటి మహర్షుల యొక్క విధానం ఏం కావాలి అని ముహూర్తం పెట్టాడేమో వశిష్ఠుల వారు. అందుకనే శరభంగ మహర్షికి మోక్ష సామ్రాజ్యాన్ని ఇచ్చాడు. ఇక అక్కడి నుంచి సీత సమేతుడై లక్ష్మణుని వెంట పెట్టుకుని బయలుదేరుతున్నాడు. అది విరాధ వనము. విరాధుడు మేఘాల అంత ఎత్తుంటాడట. చాలా పొడవైన వాడు, బలమైన వాడు. అతనికి శూలం ఆయుధం. ఆ శూలానికి ముందర ఒక 10 ఏనుగులు, వెనకాల ఒక 10 ఏనుగులు. ఆకలేసినప్పుడు ఏదో మనం టీ బిస్కెట్ తిన్నట్టుగా, కాఫీ తాగినట్టుగా ముందర 10 ఏనుగులను గుచ్చాట, వెనకాల 10 ఏనుగులు. అలా ఆ ఏనుగుల్ని ఆ శూలం మీదుగా పెట్టుకొని ఎప్పుడైనా ఆకలైనప్పుడు నంచుకోవడానికి ఈ ఏనుగులు వాడికి ఆహారం. ఆ భుజం మీద ఆ ఏనుగుల్ని ఆ శూలానికి గుచ్చి పిల్లన గ్రోవి ముక్కులో పెట్టుకొని ఆ ముక్కులో పిల్లన గ్రోవి వాయిస్తూ వస్తున్నట్ట. ఎంతో చక్కగా తదరిన అని ఆ ముక్కులో పిల్లలు కూడా పెట్టుకుని ఒక చేత్తో ఆ శూలాన్ని 20 ఏనుగులు మోస్తున్నాడు భుజం మీద. ఒక చేత్తో ఆ పిల్లన గ్రోవు ముక్కుతో ఆ గాలి వదులుతూ ఆ పిల్లన గ్రోవు వాయిస్తూ వస్తూ ఉన్నట్ట. ఇది విరాధవనము. ఆ విరాధవనంలో అసలు సూర్యచంద్రాదులే భూమి మీద పడే అవకాశం లేదట. ఎందుకు? దట్టమైనటువంటి చెట్లు, పెద్ద పెద్ద ఏపుగా పెరిగినటువంటి వృక్షములు. అలా ఏపుగా పెరిగినటువంటి ఆ వృక్షాలన్నీ కూడా ఉంటే ఆ మధ్యలో రామలక్ష్మణ సీత సమేతుడై వెళ్తూ ఉన్నాడు. సీతాదేవిని చూశాడు ఎత్తైన ప్రాంతం నుంచి. ఆహా, ఓరి నరాధములారా, ఈ వనం నాది. నా పేరు విరాధుడు అంటారు. నాకు నరమాంస భక్షణం అంటే మహా ఇష్టం. చాలా కాలం అయింది నరమాంసం తిని. కానీ మీ ప్రక్కనుందే ఆ మెరపు తీగలాగా ఆవిడ్ని నాకు వదిలేసి మీరు ప్రాణాలతో వెళ్ళిపోండి, లేదా నా యొక్క త్రిశూలానికి మీరు ఆహుతి కాక తప్పదు, వెళ్ళండి అంటూ వస్తున్నాడు. మృంగెదల్ 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 జగంబులల్లో ఒక్కసారి చప్పరించి నమలి నమలి మృంగెదల్ 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 జగంబులల్లో ఒక్కసారి చప్పరించి నమలి నమలి మృంగెదల్ మృంగెదల్ మృంగెదల్. ఆవిడను వదిలి చూడ్డానికి చాలా అందంగా ఉంది. పున్నమ చంద్రువోలు ముఖారందము. దొరికిన వాడిని వదిలే అలవాటు నాకు లేదు, కానీ అమ్మాయి ఎవరో కానీ పున్నమ చంద్రుడు లాంటి ముఖం, తాచుపాము లాంటి ఆ వాలుజడ, దొండపళ్ళు లాంటి ఆ పెదాలు. ఆహా, ఆవిడను చూడగానే మీ మీద నాకు ఏదో పశ్చాత్తాపం కలుగుతోంది, విడిచిపెడుతున్నాను, వెళ్ళండి అని ఎప్పుడైతే ఆ విరాధుడు వస్తూ ఉన్నాడో
ఆ విరాధుడికి లక్ష్మణుడు బాణాలు తీసుకున్నాడు. రామచంద్రమూర్తి ఆ విరాధుణ్ణి అనేక బాణాలతో వేస్తూ ఉంటే ఒక్కసారి ఆ తన చేతిలో ఉన్న త్రిశూలంకు ఉన్నటువంటి 10 ఏనుగులను ఇలా గిరగిరగిరగిరా త్రిశూలాన్ని ఇలా తిప్పాట. ఆ శూలం తిప్పగానే ఆ శూలమే దాదాపుగా ఒక 500 కిలోల బరువు ఉంటుందేమో. ఆ 1000 కిలోల బరువు ఉండేటువంటి ఆ శూలాన్ని ఇలా తిప్పగానే ఆ ఏనుగులు 10 ఏనుగులు వెళ్ళి పడితే పెద్ద పెద్ద వృక్షాలన్నీ కూలిపోయి వాడు వచ్చేటువంటి ధాటికి ఆ ప్రాంతమంతా కూడా తెల్లబడిపోయిందట. సూర్యరశ్మి వచ్చేటట్టుగా తయారైపోయిందట. ఆ చెట్లన్నీ కూడా కూలిపోతున్నాయట. వాడు ఆహాకారాలు పెడుతూ ఆ రామలక్ష్మణులు వేసేటువంటి ఆ బాణాలకు ఈ విరాధుడి యొక్క ఆ రక్తం కారిపోతూ ఉంటే ఆ పొలుసు వాసన చూడలేక జంతువులంతా కూడా పారిపోతూ ఉన్నాయట. ఏమిటి గందరగోళమైనటువంటి దుర్వాసన! అలా పారిపోతూ ఉంటే విరాధుణ్ణి వధించాడు శ్రీరామచంద్రమూర్తి. జయ ఇందిరారమణ గోవింద, అక్రూర వరద గోవింద హరి. ఇంకా అక్కడి నుంచి బయలుదేరి వెళుతున్నాడు సుతీక్ష్మణుడు. అగస్యుల వారి శిష్య పరిమాణువులు, మహాజ్ఞాని, గుణసంపన్నుడు సుతీక్ష్మణుడు. అతను రామచంద్రమూర్తిని దగ్గరగా వచ్చి నమస్కారం చేశాట. మహానుభావ, ఎంతకాలానికి మీ దర్శనం కలిగింది, రండి దయచేయండి అంటూ ఒకసారిగా ఆ సుతీక్ష్మణుడు లోపలికి తీసుకెళ్ళి ఉపచారాలు చేశారు. చేసి ఏమిటి ఇలా వచ్చారు, జరిగిన వృత్తాంతాన్ని సుతీక్ష్మణుడు చెప్పాడు. చెప్పగానే ఆయన అంటాడు, ఇక్కడ కాదు మీరు ఉండవలసింది, మా గురువు గారైనటువంటి అగస్యుల వారి ఆశ్రమానికి మనం వెళ్ళాలి. అగస్యుల వారి గురించి చెబుతాను వినండి. వాతాపి ఇల్వలుడు అనేటువంటి 2 రాక్షసులు. మా గురువు గారు ఎలాంటి వాడు, ఆయన బలం ఎలాంటిది, ఆయన గొప్పతనం ఎలాంటిది. ఈ వాతాపి ఇల్వలుడు అనేటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వీళ్ళకి కొన్ని మాయ విద్యలు వచ్చు. టక్కు టమార గజకర్ణ గోకర్ణ విద్యల్లో వీళ్ళకి ఏదో కొన్ని విద్యలు వచ్చు. ఏ రూపమైనా ధరించగల విద్యలు. వీళ్ళు ఎక్కడైతే మహర్షులు తపస్సు చేస్తూ ఉంటారో అక్కడికి రావడం, వీళ్ళు కూడా మహర్షుల వేషం వేసుకోవడం, ఆ మహర్షుల కుటీరాలు ఉంటాయి కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం. మహానుభావులారా, మేము కూడా మహర్షులమే, మేము ఇక్కడ చిన్న ఆశ్రమాన్ని నిర్మించుకున్నాం, మీరు భోజనానికి రావాలి. ఈ వాతాపి ఇల్వలుడు కూడా భోజనానికి ఎందుకు పిలిచేవాడు, వాళ్ళని తీసుకురావడం, మీకు ఏమేమి ఆహారాలు కావాలో చెప్పండి, మీరు మొహమాట పడకుండా చెప్పండి, ఆ ఆహారం మేము తయారు చేస్తామని వీళ్ళు మహర్షులందరూ కోరుకుంటారు. నాకు లడ్డూలు కావాలి, నాకు జాంగిరీలు కావాలి, నాకు అప్పడాలు కావాలి, నాకు రకరకాల వంటలు కావాలి, నాకు కూరగాయలు కావాలి. ఏది కోరుకుంటే అవన్నీ కూడా ఈ వాతాపి అనేటువంటి వాడిని నరికి ముక్కలు ముక్కలుగా చేసి వంట సిద్ధం చేసేసేవాట ఒక్క క్షణంలో మాయంతో. ఆ వంటల్లో ఉండేది ఎవరు, వాతాపి శరీరం. మహర్షులందరూ తింటారు. దేవ్ అని తేపే లోపల ఈ ఇల్వలుడు అంటాడు, వాతాపి ఈ మహర్షులందరి కడుపుల్లో వాడు ఓయ్. వీళ్ళు అనుకుంటారు ఎక్కడ ఎక్కడ ఏదో సెల్ ఫోన్ మోగినట్టుగా. వాతాపి ఏమిటి, వీళ్ళు మహర్షులు అనుకుంటుంటారు ఎక్కడ మా కడుపులో ఏదో అరుపులు వినిపిస్తున్నాయి, బయటకురా అనగానే ఆ మహర్షుల పొట్టలు చీల్చుకొని బయటకు వచ్చేవాట. వాళ్ళందరూ చేస్తే వీళ్ళిద్దరు కూర్చొని తినేవాళ్ళు. వాళ్ళను భోజనానికి పిలిచి వాళ్ళను వీళ్ళు తినేవాళ్ళు. ఇది భోజనం పెట్టేటువంటి విధానం. అటువంటి వాళ్లకు వాళ్ళ కర్మ కాలిందేమో అగస్యుల వారి దగ్గరికి వెళ్ళాట. ఆయన పర్వతమే కుంగిపోతూ ఉంటే ఒక పక్క కూర్చుంటే పర్వతమే చక్కబడిపోయిందట. ఆయన బలం అలాంటిది, అగస్యుల వారి బలం. అటువంటి అగస్యుల వారి ఆశ్రమానికి సమీపాన వీళ్ళ ఆశ్రమం నిర్మించి, మహానుభావ ఓ మౌనివర్య దయచేయండి మా ఆశ్రమానికి విందు భోజనాలు తిందురు కానీ. సరే 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 నేను వెళ్లాల్సిందే అని అగస్యుల వారు పదండి వెడుతున్నారు. వెడుతూ
ఈ వాతాపి ఇల్వలుడు లోపలికి వెళ్ళారు, మాట్లాడుకున్నారు. ఆయన బాగా ఎక్కువ తింటాట, 100 మంది తినే భోజనం ఆయన ఒక్కడే తింటాట. కాబట్టి రే నువ్వు ఎక్కువగా తయారవ్వాలని ఆ వాతాపిని నరికి 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 ముక్కలుగా చేసి ఆయనకి ఎంత కావాలంటే అన్నపురాసి తీసుకొచ్చి పోసాట, తినండి అన్నాడు. ఒక్క 10 నిమిషాల్లో మొత్తం అన్నపురాసి తినేశాడు. తినేసి ఆయన తేపుతూ ఉన్నాడు. ఇంతలో ఈ ఇల్వలుడు అంటాడు, వాతాపి వీడు లోపల, ఏమిటి బయటకురా అనేటప్పటికీ ఈ అగస్త్యుల వారు జీర్ణం వాతాపి జీర్ణం అని అలా అనుకున్నట్ట. వాడు అక్కడే జీర్ణం అయిపోయాడు, బయటకు వచ్చే మార్గంలో. వీడు పారిపోతూ ఉంటే, ఓరి దుర్మార్గుడా నువ్వు ఇలా చేస్తావా, ఇటువంటి కార్యక్రమాలు అకృత్యాలు చేయడం వల్ల ఎంతో మంది మహర్షులను నీ పొట్టలు పెట్టుకున్నావా అని అతనికి కూడా ఆయుర్దాయం క్షీణించిపోయేటట్టుగా చేశాడు మా గురువుగారు అగస్త్యుల వారు. అటువంటి వారు మా గురువుగారు రండి అని ఆ యొక్క సుతీక్ష్మణుడు అగస్త్యుల వారి ఆశ్రమానికి తీసుకెళ్ళి రాముడు ఎవరు, ధర్మరక్షణార్థమై అవతరించినటువంటి దేవాది దేవుడు కదా రాముడు. ఆ రాముణ్ణి వెడుతూ ఉంటే ఎంతో మంది మహర్షులందరూ కూడా పరవశంతో, భక్తి పారవశ్యంతో పొగుడుతూ ఉన్నారట. ఏలా నీదయ రాదు పారకు చేసేవే సమయము కాదు, పారకు చేసే
అక్రూర వరద గోవింద ఆంజనేయ వరద గోవింద. అలా అందరూ కూడా మహర్షులందరూ కొనియాడుతూ ఉంటే సీతమ్మ అనుకుందట, మా వారిని నేనేమో అనుకున్నాను కానీ ఇంతమంది మహర్షులు కొనియాడుతున్నారా, ఆహా మా వారు ఎంతమంది హృదయాల్లో తిరుగుతున్నాడు, ఇంతటి ఆయనకి నేను ఇల్లాలని అయ్యానా, అలా అనుకోవాలి ప్రతి ఇల్లాలు కూడా. అందుకనే అంటారు, కార్యేషు దాసి కర్ణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయా ధరిత్రి భోజ్యేషు మాత శయనేతు రంభ షట్కర్మయుక్తాం కులధర్మపత్ని. ధర్మపత్ని ఇది మగవాళ్ళకైనా ఆడవాళ్ళకైనా ఇద్దరికీ ఉపయోగపడేటువంటిది ఈ శ్లోకం. జయ ఇందిరారమణ గోవింద హరి. అగస్త్యుల వారి ఆశ్రమం మహద్వారం దగ్గరికి వెళ్ళారు. సుతీక్ష్మణుడు అన్నాడు, రామచంద్ర మా గురువు గారి అనుమతి పొందాలి, మీరు లోపలికి రావాలంటే ఇక్కడే ఉండండి అంటే ఏమిటి, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు రామావతారం ఎత్తి వస్తే అటువంటి రాముడు అగస్త్యుల వారి ఆశ్రమం లోపలికి వెళ్ళడానికి వీల్లేదా, ఆయన అనుమతి కావాలా అంటే రాముడి కంటే ఎంత స్థాయిలో ఉన్నాడో అగస్త్యుల వారు ఒకసారి చూడండి. రామాయణం అందుకే వినాలి అని అనుకుంటారు. సుతీక్ష్మణుడు రామలక్ష్మణులను ఆ ఆశ్రమం మహద్వారం దగ్గర ఆపి లోపలికి వెళ్ళాడు. ఆయన యజ్ఞం చేస్తూ ఉన్నట్ట. యజ్ఞం చేస్తూ ఉంటే దగ్గరగా వెళ్ళు నమస్కారం చేశారు గురువు గారికి. నమస్కరించి, గురుదేవా రామలక్ష్మణ సీతా సమేతులై ఇచ్చేశారంటే, అక్కడే ఆగు, నేను యజ్ఞం అయిన తర్వాత పిలుస్తాను వాళ్ళని, అక్కడే ఆగమను. 1 గంట సేపు ఆగారట అక్కడే. అది అగస్త్యుల వారి స్థాయి. గంట సేపటికి ఆ యజ్ఞం అంతా అయిపోయి దేవతలకు ఆవిర్భాగాలు అందించి అప్పుడు వచ్చాట, రామచంద్ర రావయ్య. ఆ లోపలికి వెళితే ఈ గంట సేపు ఏం చేశారు వీరు అని రామచంద్రమూర్తి అందరినీ చూస్తున్నట్ట. 3,000,000 దేవతలు ఆవిర్భాగాలు అందుకుంటున్నారట అగస్త్యుల వారి ఆశ్రమంలో. అందరినీ చూశాడు. అవును, రాముడు అంటాడు తెలియని వాళ్ళలాగా, మహాత్మా బ్రహ్మ మహేశ్వరులు ఇంద్రులు మొదలైనటువంటి వాళ్ళందరూ అందరికీ ఆవిర్భాగాలు ఇస్తున్నావు కదా, ఇక్కడ శ్రీమన్నారాయణుడు లేడే అని అన్నట్టు రామచంద్రమూర్తి. ఈయన లౌకికంగా మాట్లాడితే ఆయన ఇంకా లౌకికంగా మాట్లాడాడు. మొన్నటిదాకా ఇక్కడే ఉన్నాడు, ఏదో భూలోకంలో అవసరం ఉందని అయోధ్యలో కౌసల్యాదేవి కడుపులో పుట్టాడని వెళ్ళాడు, అందుకనే ఈ స్థానం ఇక్కడ ఖాళీగా ఉంది అన్నట్టు. అందుకని ఎందుకు మా ఇద్దరి గురువుల్ని ఇక్కడ పెట్టాను అంటే, హరికథ సంప్రదాయాన్ని పరిపూర్ణంగా ఇది ఇలాగే చెప్పాలి, ఈ పరిమితి దాటి వెళ్ళకూడదు, ఆ సంప్రదాయం ఇలా ఉండాలని నేర్పించినటువంటి ఆ ఇద్దరి గురువుల పాదాలకు వందనాలు చేస్తూ జయ ఇందిరారమణ గోవింద. అప్పుడు అతనికి కోదండాన్ని అందించాట ఆ యొక్క అగస్త్యుల వారు. అప్పటిదాకా ఆయన కోదండ రాముడేం కాదు. కోదండం ఎప్పుడైతే అందించారో అప్పుడు కోదండరాముడు అయ్యాడు రామచంద్రమూర్తి. ఆ కోదండంతోనే ఆ రావణాసురుడు మొదలైనటువంటి రాక్షసులందరినీ కూడా వధించాడు రామచంద్రమూర్తి. ఈ కోదండాన్ని అందించి, రామచంద్ర నేను దక్షిణ దిగ్భాగంలో అరణ్యాలలో ఎందుకున్నాను అంటే, ఉత్తర భాగంలో ఉన్నటువంటి మహర్షులందరూ కూడా సుభిక్షంగా ఉండాలని నేను ఇక్కడ మొదట్లో ఉన్నాను. ఎందుకు ఇక్కడ మొదట్లో ఉన్నానంటే, ఇంకా ఇక్కడి నుంచి రాక్షసులు తిరిగేటువంటి ప్రాంతం అది. ఆ రాక్షసులు తిరిగేటువంటి ప్రాంతంలో నన్ను దాటి వెళ్ళడానికి వాళ్ళకి శక్తి లేదు. వాళ్ళు ఎవరొచ్చినా నా చేతిలో హతులవ్వాల్సిందే. మహర్షులందరూ ఆనందంగా తపస్సు చేస్తున్నారు. ఇక నాక వయసు అయిపోయిందయ్యా, ఆ ధర్మ సంస్థాపన చేసేటువంటి భారాన్ని నీకిచ్చాను. ఈ కోదండం తీసుకుని ఇదిగో ఆ దక్షిణ దిగ్భాగంగా వెళ్ళవయ్యా. ఆ ఎత్తైన పర్వత శిఖరం దిగగానే ఆ పంచవటి అనేటువంటి ప్రాంతం ఉంటుంది. ఆ ప్రాంతంలో 5 మర్రి చెట్లు ఉంటాయి. అక్కడ మీరు నివాసం ఏర్పాటు చేసుకోండి, మీకు చాలా పని ఉంటుంది అక్కడ. ఇక రాక్షస సంహారం చేయాలని చెప్పకుండా, ఇక నీ చేతిలో దుష్ట సంహారం జరగడానికి ఎక్కువ పనులు ఉంటాయి రామచంద్ర, ఈ కోదండాన్ని ధరించని
అవి కాగస్యుల వారు చెప్పగానే రామలక్ష్మణుడు బయలుదేరి పంచవటి చేరుకున్నారు. ఇక్కడి దాకా హరికథ. జయ ఇందిరారమణ గోవింద గో